హలో అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్. ఈరోజైతే నేను ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఏవేవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకున్నానండి, సెట్ చేసుకున్నాను. మీకు చూపిస్తాను అండి. ఓకేనా అండి? రండి. ఇదిగోండి, ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసి పెట్టానండి. ముందే లైవ్లో చూపించాను, చూడాలనుకుంటే చూడండి. ఇవి ఆన్లైన్లో మీషోలో తీసుకున్నానండి. ఫ్రిడ్జ్ కవరు ఫ్రిడ్జ్ కవర్ సెట్ వచ్చిందండి. ఇదిగోండి, ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా నేను నీట్గా క్లీన్ చేసి పెట్టానండి. ఇది శనగపిండి అండి, గోధుమ పిండి, సఫోలా ఓట్స్ అండి. కింద పెట్టేస్తాను అన్నీ. అది ఉద్దిపప్పు అండి, డ్రై ఫ్రూట్స్ అండి, కిస్మిస్, ఇది పెసరపప్పు అండి. అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను చెడిపోకుండా. మేమున్నది ఇద్దరమే అండి, అందుకే ఎక్కువ యూస్ చేయం కాబట్టి. ఇది కందిపప్పు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను. పప్పులన్నీ, పిండిలన్నీ. ఇదండి టమాటా కచప్ అండి, రెడ్ చిల్లీ సాసు, డార్క్ సోయా సాసు, కరివేపాకు అండి. ఈ విధంగా నేనైతే చిన్న బాటిల్లో స్టోర్ చేసుకున్నాను. స్ప్రైట్ బాటిల్ అండి, వాటర్ తాగేకి కూల్ వాటర్ బాటిల్ పెట్టుకున్నాను. పూలు అండి, దేవునికి పెట్టగా మిగిలిన పూలు, చెండుమల్లె పూలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మీల్ మేకర్ అండి, దానిమ్మ పండు తెచ్చి 2 months అయింది, ఫ్రెష్గా ఉందండి. అది క్యాప్సికమ్ అండి, రెడ్ క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము, నిమ్మపండు. ఈ విధంగా అయితే డోరు క్లీన్ చేసి సెట్ చేసి పెట్టేశానండి. ఇదండి ట్రే, నీట్గా క్లీన్ చేసి పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో ట్రేలో అయితే ఏమీ లేవండి. కాలీఫ్లవరు, క్యాబేజ్ అండి, క్యాబేజు, రెడ్ క్యాప్సికమ్, పప్పు అండి, బియ్యపిండి కలిపి పెట్టినాను. కొంచెం మిగిలింది, అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది ఆకుకూర పప్పు, మునక్కాడ తాలింపు అండి. ఇదైతే టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎండు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అవసరమైనప్పుడు వాడుకుంటాను. చికెన్ లెగ్ కానీ, మటన్ లెగ్ కానీ, ఏదైనా కూరలు, మసాలా కర్రీలకి కొబ్బరి అయితే వాడుకుంటాను. ఇదండి సెకండ్ ర్యాక్, బాదం మిల్క్ అండి, పిస్తా ఫ్లేవరు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో, తొక్కలు తీసేసి. వేరుశెనగ గుళ్ళు అండి. సెకండ్ ర్యాక్ అయితే కంప్లీట్ అయిందండి. థర్డ్ ర్యాక్లో ఏం పెట్టానో చూద్దామా. ఫిష్ కర్రీ అండి, ఇది రాయలసీమ టమాటా కారం అండి. దోశ, ఇడ్లీలకి చాలా బాగుంటుంది. రెసిపీ చేసి పెట్టానండి, కావాలంటే లాంగ్ వీడియోలో చూడండి, షార్ట్ వీడియోలో కూడా ఉందండి. దోశ పిండి అండి అది. కాకరకాయలు, ఇవైతే మునక్కాయలు అండి, కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసి కవర్లో వేసి పెట్టుకున్నాను.
అంతే అండి, 3 ర్యాక్స్ అయితే ఈ విధంగా నీట్గా సర్దుకున్నానండి. ఇందులో అయితే చింతపండు అండి, చింతపండు, ధనియాల పొడి ప్యాకెట్లు, కారప్పొడి అండి. డబ్బీలో అయితే కారం పొడి ఉంది. కారప్పొడి 1 కేజీ తెచ్చి పెట్టుకున్నాను, స్టోర్ చేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులు ఉంటుందని. ఇందులో అయితే ఉన్నాయండి కారప్పొడి, ధనియాల పొడి, చింతపండు. ఇదేనండి నా ఫ్రిడ్జ్ టూరు ఇదండి. డోరు, ర్యాక్స్ ఈ విధంగా అయితే క్లీన్ చేసి తర్వాత ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నానండి. నా ఫ్రిడ్జ్ టూర్ నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.